మీరెప్పుడైనా ఇది విన్నారా? కురుక్షేత్ర యుద్ధం మొత్తాన్ని కొన్ని నిమిషాల్లోనే కంప్లీట్ చేయగలిగే ఒక వీరుడు ఉన్నాడు అని. భీముడు, అర్జునుడు లాంటి మహాయోధుల కన్నా కూడా శక్తివంతుడు కృష్ణుడు అని అనుకుంటున్నారా? కానే కాదు. యుద్ధంకి ముందు కృష్ణుడే ఈ వీరుడి దగ్గరికి వెళ్లి ధర్మం కోసం ఈ ఒక్క పని చేయమని అడగాల్సి వచ్చింది. ఆ పని ఏంటో ఈ వీడియోలో చెప్తాను. ముందు ఆ వీరుడు గురించి తెలుసుకుందాం రండి. అతని పేరు బార్బరీకుడు. అతడు ఘటోత్కచుడికి కొడుకు, భీముడికి మనవడు. తను ఒక ప్రామిస్ చేసుకుంటాడు. అది ఏంటి అంటే యుద్ధంలో బలహీనుల పక్షంలో మాత్రమే పోరాడతాను అని. మహాశివుడిని పూజించి 3 అస్త్రాల వరంగా సాధిస్తాడు. ఒక అస్త్రంతో ఎదురుగా ఉన్న శత్రువులను గురిపెట్టగలడు. 2వ అస్త్రంతో తన సైడ్ ఉన్న వాళ్ళని మౌత్ చేయగలడు. మరి 3వ అస్త్రంతో మొదటి అస్త్రంతో గురిపెట్టిన వాటన్నిటిని డెస్ట్రాయ్ చేయగలడు. ఈ కేపబిలిటీతో మొత్తం యుద్ధాన్ని కొన్ని నిమిషాల్లోనే ముగించగలడు. ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు బార్బరీకుడిని తన శిరస్సును ధర్మం కోసం సాక్రిఫైస్ చేయమని కోరతాడు. అలా అడగగా బార్బరీకుడు ఏమీ ఆలోచించకుండా తన శిరస్సును ఆన్ ద స్పాట్ సాక్రిఫైస్ చేస్తాడు. బట్ ఒక్క కోరిక కోరతాడు. అది ఈ యుద్ధంని తాను పూర్తయ్యే వరకు చూడాలి అని. శ్రీకృష్ణుడి అనుగ్రహంతో తన శిరస్సును ఒక కొండపైన పెట్టి మొత్తం 18 రోజుల యుద్ధాన్ని చూస్తాడు. ఒకవేళ బార్బరీకుడు యుద్ధంలో పాల్గొని ఉంటే ఏం జరుగుండేది? మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో చెప్పండి.